హలో. నిన్న ఈరోజు రెండు అనుకోని సంఘటనలు జరిగాయి. మీ అందరికీ తెలుసు, గీతాంజలి గారి పిల్లల కోసం మనం అందరం కూడా కలిసి ఒక ఫండింగ్ పేజ్ క్రియేట్ చేసాము. చాలామంది మీలో కూడా డొనేట్ చేశారు. ఆ విషయాలపైన నిన్న సురేంద్రనాథ్ రెడ్డి అన్న పాపం బెంగళూరు నుంచి అదే పనిగా తెనాలి వెళ్ళి ఆ పిల్లల్ని చూసి పలకరించి వచ్చారు. నిన్న ఆ అన్న ఒక మాట అన్నారు టీవీ ఛానల్తో. అది నాకు నిన్న షేర్ చేస్తే, అన్న ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అన్న, మీరు నా గురించి చెప్పకుండా ఉండాల్సిందని చెప్పాను. ఒకసారి వినండి అన్న ఏం మాట్లాడారు. పరిస్థితి చిన్న పిల్లలు ఇప్పుడే చూసుకున్న పిల్లల్ని, ఒకరేమో 9 years, ఒక చిన్న పిల్లలు యూకేజీ చదువుతున్నారు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటండి అసలు నాకు అర్థం కాదు. అసలు తనకి ఏదో మంచి జరిగింది చెప్పింది, ఎవరిని తిట్టలేదే. తను చాలా సింపుల్ గా మాట్లాడింది అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకుని అంత అనాల్సిన అవసరం లేదు. ఒక మనిషి చావు చూడాల్సినంత రాక్షసత్వం కూడా అవసరం లేదు. డాక్టర్ ప్రదీప్ చింతాని యూకేలో ఉంటారు. తను కూడా నాకు సపోర్ట్ చేశారు రావడానికి, హెల్ప్ చేయడానికి. నేను వెళ్ళి మాట్లాడాను అని చెప్పారు. అందుకు అలాగూ రావాలనుకున్నా తను చెప్పాడు. తను వీళ్ళకి హెల్ప్ చేయబోతున్నాడు. తప్పకుండా మంచి సాయం చేస్తాం. మేము ఏ దానికైనా వీళ్ళకి ఏం అవసరం ఉన్నా మేము థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ యూ సురేంద్రన్న. మీరు అదే పనిగా బెంగళూరు నుంచి కావలి వెళ్ళి ప్రశాంత్ రెడ్డి గారితో కూడా మీరు వెళ్ళి మీరు ఆ పిల్లల్ని పలకరించడం వారికి ఎంతో ధైర్యం ఇస్తుంది, ఆ కుటుంబానికి ఎంతో మనోధైర్యం ఇస్తుంది. అండ్ అన్న ఇక్కడ ప్రదీప్ చెప్పాడు వెళ్ళమని అని చెప్పాడు, అదేం లేదు, అన్ననే వెళ్తా అని చెప్పాడు. సరే అన్న, సంతోషము. మీకు ఏదైనా అక్కడ కనుక్కుంటే మీకు ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే చెప్పండి, మనం అందరం కూడా కలిసి చేద్దామని నేను చెప్పాను. తప్పితే అది అన్న ఇనిషియేషనే, అన్నే వెళ్ళాలనుకున్నారు. అన్న ఏదో నా మీద ప్రేమతో అలా చెప్పారు. కానీ మనం ఇటువంటి ఫండింగ్ పేజ్ కానీ ఇది స్టార్ట్ చేయడానికి కారణం సురేంద్రన్న లాంటి వాళ్ళు. దే ఆర్ లైక్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. మనకి పెద్దలు ఉన్నారు కాబట్టే మనకు సాయం చేస్తారన్న ధైర్యంతోనే మనం ఇది స్టార్ట్ చేసాము. అఫ్ కోర్స్ ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. మీ అందరికీ థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. మనం ఒకరికొకరం తోడుగా ఉండి చెయ్యి కలుపుతేనే ఇటువంటివి ఏదైనా సాధించవచ్చు. ఇప్పటికీ దాదాపు 11,20,000 మనము కలెక్ట్ చేయగలిగాము. 450 మంది దాకా డొనేట్ చేశారు. నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ మనం ఎంత ఇచ్చామన్నది కాదండి, మనం కంట్రిబ్యూట్ చేసామా లేదా అన్నది. అంటే అది వాళ్ళకు ధైర్యం కూడా ఇస్తుంది. ఓన్లీ డబ్బులు కాదు. చూడండి, ఇంతమంది మనకు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఇంత పెద్ద కుటుంబం ఉంది మనకు. ఆ పిల్లలు వారు అనాథలుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ కుటుంబానికి మనం ధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైతే డొనేట్ చేయలేదో వాళ్ళు మళ్ళీ చేయండి. ఇక్కడ చాలా మంది మనం అడిగిన వెంటనే సాయం చేశారు. యుఎస్ఏలో ఉన్న వాసు అన్న కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న శ్రీధర్ అన్న. ఆయన అయితే నేను ఇంతకుముందు కలిశాను శ్రీధర్ అన్నని. కలిసినప్పుడు నేను ఫోటో కూడా పెట్టాల్సింది మిస్ అయింది కాబట్టి ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. శ్రీధర్ అన్న ఈజ్ లైక్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. తనొక్కడే కాకుండా 10 మందితో చేయించారు శ్రీధర్ అన్న. అలాగే బెంగళూరులో నిరంజన్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి 50,000 కలెక్ట్ చేసి వేశారు. ఇట్లా చాలా మంది. సారీ అండి, ఒకరి పేరు చెప్పి ఇంకొక పేరు చెప్పకపోతే బాగుండదు. ఈ ఫండింగ్ ఎండ్ అయిన తర్వాత ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళ పేర్లుంటే నేను ప్రతి ఒక్క పేరు ఒక వీడియో చేసి చదువుతాను. చాలా మంది మా యూకేలో ఉన్న మా కలీగ్స్ కానీ అందరూ కంట్రిబ్యూట్ చేశారు. చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను కదా, చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఫ్రెండ్స్, యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా నేను ఫోన్ చేసి డబ్బులు వేయాలరా అని చెప్తే, సుమను, శ్రీకాంత్ మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు కూడా నాతో పాటు యూరోప్కి వచ్చారు. వాళ్ళు కూడా డొనేట్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేశారు. అండ్ చాలా మంది మన హుస్సేన్ కూడా డొనేట్ చేశాడు. చాలా మంది చేశారు. అందరి పేర్లు అఫ్ కోర్స్ కొంతమంది అనానిమస్గా డొనేట్ చేశారు, వారి పేరు చెప్పుకోవడం ఇష్టం లేక. బట్ వారు డొనేట్ చేసింది కూడా అమౌంట్ కూడా నేను చెప్తాను. ప్రతి ఒక్కరి పేరు ఒక వీడియో చేసి ఎంతమంది డొనేట్ చేసింటే అన్ని పేర్లు కూడా నేను చదువుతాను. ఎందుకంటే చదవడం కూడా మన బాధ్యత, వారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవడం మన బాధ్యత. నా టార్గెట్ ఏంటంటే ఒక 1000 మంది డొనేట్ చేస్తే బాగుంటుంది అన్నది నా టార్గెట్. ఇప్పుడు 450 మెంబర్స్ చేశారు. ఇంకా 550 మెంబర్స్ డొనేట్ చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నానండి, అమౌంట్ ఎంత అన్నది కాదు. చిన్న అమౌంట్ డొనేట్ చేసినా, పెద్ద అమౌంట్ డొనేట్ చేసినా మన ప్రేమ మాత్రం సమానంగానే ఉంటుంది. వాళ్ళకు మనము చూపించే ప్రేమ, మనం ఇచ్చే భరోసా మాత్రం అది సమానంగా ఉంటుంది. ఇక్కడ ఇంతే చేయాలని మనం ఏ రోజు కూడా అడగలేదు. మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయండి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే 1000 మెంబర్స్ రీచ్ అవుతే, ఇప్పుడు 450 మెంబర్స్ దాకా రీచ్ అయ్యాము, 1000 మెంబర్స్ రీచ్ అయితే బాగుంటుంది అన్నది నా ఉద్దేశము. అండ్ సెకండ్ థింగ్ చెప్తాను కదండి, ఈరోజు
ఉదయాన్నే లేస్తూనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. నిన్న సురేంద్ర అన్న మాట్లాడిన మాటనే పేపర్ క్లిప్పింగ్ నాకు ఫార్వర్డ్ చేశారు. గీతాంజలి కుటుంబానికి అండగా నిలబడదాం వ్యాపారవేత్త సురేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ జనసేన సోషల్ మీడియా వేధింపుల కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి కుటుంబాన్ని బెంగళూరులో స్థిరపడిన కర్నూలుకు చెందిన వ్యాపారవేత్త బి సురేంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. సురేంద్రన్న దక్షిణ మధ్య రైల్వే సంప్రదింపుల కమిటీ సభ్యుడు కె ప్రశాంత్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన స్థానిక ఇస్లాంపేటలోని గీతాంజలి నివాసానికి వచ్చి ఆమె భర్త బాలచంద్రతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలు రిషికను పలికరించారు. కృష్ణా జిల్లాలోని ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం గీతాంజలి పిల్లలిద్దరినీ పూర్తి ఖర్చులు భరించి చదివించేందుకు ఆసక్తిగా ఉందని బాలచంద్రకు చెప్పారు. వెరీ నైస్ అన్న. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ళు డబ్బులేం లేకుండా ఇద్దరు పిల్లల్ని చదివించడానికి వాళ్ళు ఆసక్తిగా ఉన్నారని చెప్పేసి సురేంద్రన్న ఆ పిల్లల తండ్రికి బాలచంద్రకు తెలియజేశారు. పాఠశాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. యూకేకి చెందిన ప్రదీప్ చింతాతో కలిసి గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గీతాంజలి తన కుటుంబానికి జరిగిన మంచిని సంతోషంగా చెప్పుకుంది. ఎవరిని ఏమీ అనలేదు. ఆమెను అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. ఒక మనిషి చావుని చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సో ఫోటో పెడుతున్నాను చూడండి. ఈరోజు ఉదయం అంటే నా పేరున్న చోట అండర్లైన్ చేసి ఒక మెసేజ్ నాకు వచ్చింది. అంటే నేను ఊహించలేదండి ఆ మెసేజ్ అంత పెద్ద వ్యక్తి నుంచి నాకు వస్తుందని చెప్పేసి. నాకు ఆ మెసేజ్ పంపించింది మన ఆరోగ్యశ్రీ హెడ్ హరికృష్ణ అన్న గారు. సీఎం గారితో మాట్లాడి ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన 20 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి రిలీజ్ చేయించింది హరికృష్ణ అన్న. నెక్స్ట్ డేనే ఆ పిల్లల పేరు మీద 20 లక్షలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఇనిషియేషన్ తీసుకున్న హరికృష్ణ అన్న కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. సో మనం చేస్తున్న ఈ చిన్న సాయం అక్కడి దాకా వెళ్ళింది. నాకు సంతోషంగా అనిపించేది ఏంటంటే మన పేరు ప్రస్తావించారా అది కాదండి, మనం చేస్తున్న సాయం ఎక్కడి దాకా వెళ్ళింది అన్నది నాకు చాలా చాలా తృప్తిగా ఉంది. హరికృష్ణ అన్న నాకు మెసేజ్ పెడతాడని నేను అనుకోలేదు. ఆయనకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఎలా మనకు సపోర్ట్ వస్తుందన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ హరికృష్ణ అన్న నాకు మెసేజ్ పంపించడం. అంటే సురేంద్రన్న వీడియో నిన్ననే పెట్టారు. అఫ్ కోర్స్ న్యూస్ పేపర్ కూడా వస్తుందని నాకు తెలుసు. బట్ ఆ న్యూస్ పేపర్ కటింగ్ని హరికృష్ణ అన్న పంపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సీఎంఓలో కూడా మనం చేస్తున్న పని వాళ్ళకు తెలుసు. అక్కడి నుంచి కూడా మనకు అప్రిసియేషన్ వచ్చింది అన్న. అది క్లాప్స్ అనే సింబల్ పెట్టారు, 3 క్లాప్స్ సింబల్ హరికృష్ణ అన్న. సో నైస్ ఆఫ్ యూ అన్న. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం మనకు మరింత స్ట్రెంగ్త్ ఇస్తుంది, మనకు శక్తిని ఇస్తుంది, మనం ఏదైనా చేద్దామన్న ఉత్సాహాన్ని ఇస్తుంది మనందరికీ. సో హరికృష్ణ అన్న అప్రిషియేషన్ నా ఒక్కడికి కాదు, డొనేట్ చేసిన ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేశారు హరికృష్ణ అన్న. ఎందుకంటే చెయ్యి కలిపితేనే ఇది సాధ్యమవుతుంది. నా ఒక్కడి వల్లనో ఒక్కడి వల్లనో కాదు. అఫ్ కోర్స్ మన రాష్ట్రానికి పెద్ద సీఎం గారు ఆల్రెడీ 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ వారికి ఏ అవసరం ఉన్నా ఆదుకుంటామని చెప్పేసి సజ్జల భార్గవ్ గారు కూడా చెప్పడం జరిగింది. మన వంతు మనం చేస్తున్నది సీఎంఓ నుంచి మనకు అప్రిసియేషన్ రావడం అన్నది అది ప్రతి ఒక్కరూ మన మంచితనమే మనకు గుర్తింపునిస్తుంది. ఎవరైతే డొనేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా హరికృష్ణ అన్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆ అప్రిసియేషన్ మీకు కూడా ఏదైతే ఆ ప్రశంస వచ్చిందో అది మనందరికీ వర్తిస్తుంది. చూడండి మనం చేసే మంచి పని ఎక్కడి దాకా వెళ్ళింది. సో ఎవరైతే డొనేట్ చేయలేదో వాళ్ళు దయచేసి మీరు డొనేట్ చేయండి. నా టార్గెట్ అయితే అట్లీస్ట్ 1000 మెంబర్స్ కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అన్నది నా టార్గెట్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంకో 4-5 రోజుల్లో క్లోజ్ చేస్తాము. సో దయచేసి డొనేట్ చేయని వాళ్ళు డొనేట్ చేయండి. చాలామంది ఫోన్పే అడిగారు. బికాజ్ అది ఏదో ఇష్యూ ఉండడం వల్ల ఫోన్పే యాక్సెస్ లేదు, కార్డ్స్తో పే చేయొచ్చు. ఒకవేళ మీరు చేయలేని పరిస్థితిలో ఉంటే 10 మందికి చెప్పండి, వాళ్ళు చేసేలాగా మీరు ఎంకరేజ్ చేయండి.